దళితులను క్షమాపణ కోరుతున్న ఆదోని బీజేపీ ఎమ్మెల్యే. చూడండి, చంద్రబాబు ప్రభుత్వంలో ఒక కొత్త వ్యవస్థ రంగంలోకి వస్తుంది. ఏదో ఒక తప్పు చేయడం, క్షమాపణ చెప్పడం, రాజీ చేయడం, సరిపెట్టేయడం. ముఖ్యంగా దళితుల మీద జరుగుతున్నటువంటి అమానుషమైనటువంటి, అత్యంత హీనమైనటువంటి కుల వివక్షతను ఈ రీతిలో క్షమాపణలతో సరిపెట్టేసే ప్రయత్నం చాలా యథేచ్ఛగా నడుస్తుంది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితుల్ని సాంఘిక బహిష్కరణ చేశారు. సాంఘిక బహిష్కరణ చేసినటువంటి విషయాన్ని అధికారులు కూడా ధృవీకరించారు. సాంఘిక బహిష్కరణ జరిగిందనేటువంటి వ్యవహారం వార్తల్లోకి వచ్చిన తర్వాత అధికారులు కదిలారు. ఆ ఊరికి వెళ్ళారు. మల్లాం వెళ్ళి అక్కడ ఎస్సీలకి ఆ ఊరిలో పెత్తందారులకి మధ్య రాజీ కుదిర్చారు. రాజీ కుదిర్చి శాంతి కమిటీ ఏర్పాటు చేశారు. అంతే, చేతులు దులిపేసుకున్నారు. మరి సాంఘిక బహిష్కరణగా పాల్పడినటువంటి వాళ్ళు, సాంఘిక బహిష్కరణ చేసినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టారా? కనీసం చర్యలు తీసుకున్నారా? అలాంటి ప్రయత్నం మారు జరగకుండా కఠినంగా వ్యవహరించాలి కదా, చట్టం ప్రకారంగా సాగాలి కదా. ఎందుకని చట్టాన్ని తుంగలోకి తొక్కేశారు? సాంఘిక బహిష్కరణకు పాల్పడిన చర్యలు తీసుకోకుండా ఎందుకని చేతులెత్తేశారు? అది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో. ఇప్పుడు ఇది ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి బీజేపీ ఎమ్మెల్యే ఎస్సీ సర్పంచ్ని, దానాపురం అనేటువంటి గ్రామంలో ఎస్సీ సర్పంచ్ని అత్యంత అమానవీయంగా కించపరిచినటువంటి ఉదంతం వీడియో సాక్షిగా వెల్లడైంది. ఆయన ఎస్సీనా క్రిస్టియన్నా అని ఎమ్మెల్యే అడుగుతారు. పక్కనే ఉన్నటువంటి టీడీపీ నాయకురాలు కృష్ణమ్మ అతను ఎస్సీ, గుట్ట మీదకి రావడానికి లేదు, దేవుని గుట్ట అనేటువంటి రీతిలో ఆమె చెబుతుంది. దాంతో ఎమ్మెల్యే అతను రాకుండా సర్పంచ్ని కిందనే కాళ్ళ దగ్గరే నిలబడమని చెప్తారు. ఆ కాళ్ళ దగ్గరే సర్పంచ్ నిలబడాల్సి వస్తుంది. ఎంతటి అమానుషమైనటువంటి చర్య, ఎంతటి దారుణమైనటువంటి కుల వివక్ష, ఎంతటి అత్యంత ఘోరమైనటువంటి తీరు. ఇలాంటి తీరు మీద ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందిస్తే ఒట్టు. ఎస్సీల్ని బహిరంగంగా కించపరిచిన వీడియోలు సాక్షిగా వెల్లడైన ప్రభుత్వం స్పందించి కనీస చర్యలకి పూనుకుంటే ఒట్టు. ఎస్సీలంటే ఈ ప్రభుత్వంలో ఏ రీతిని ఉందో ఆలోచించండి. ఎస్సీల మీద ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒక్కసారి ఈ ఘటన మనకి మరోసారి తేటతల్లం చేస్తుంది. పిఠాపురం ఒక ఉదాహరణ అయితే, ఆదోని ఎమ్మెల్యే వ్యవహార శైలి మీద చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం వెనకాడుతున్నటువంటి తీరు, పైగా ఎమ్మెల్యేని సమర్థించేదానికి కూడా తెగబడుతున్నటువంటి వైనం కూడా ఎస్సీలంటే ఎంత చిన్న చూపో స్పష్టం చేస్తుంది. ఈ చివరికి ఎమ్మెల్యే నేను క్షమాపణ చెబుతున్నా అని సరిపెట్టేస్తున్నాడు. ఎవరినైనా ఒకరిని కొట్టి, ఈ ఎమ్మెల్యేనే ఎవడో ఒకడు వచ్చి కొట్టి క్షమాపణ చెప్తున్నానంటే సరిపోద్దా? భారీగా అవినీతి పాల్పడి నేను క్షమాపణ చెబుతున్నాను అంటే వదిలేస్తారా? ఇప్పుడు లిక్కర్ స్కామ్లో చాలామందిని అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు. వాళ్ళంతా మేము తప్పయింది క్షమాపణ చెప్తున్నాం అంటే వాళ్ళందరినీ వదిలేస్తారా? నేరానికి పాల్పడినప్పుడు చట్టం ప్రకారంగా చర్యలు ఉండాలి, చట్టం చెప్పాలి. క్షమాపణ చెప్పాలా, మరోటి చేయాలా అనే దానికి భారత రాజ్యాంగం ఉంది. కానీ మీరు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ అత్యంత అమానుషంగా ఎస్సీలను కించపరుస్తూ యథేచ్ఛగా సాగుతుంటే, పైగా క్షమాపణ చెప్పారు కాబట్టి ఈ సమస్య అయిపోయింది అని అంటే దేనికి సంకేతం ఇది? నేరం చేసినటువంటి వాళ్ళు, తప్పు చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా మేము క్షమాపణ చెప్తున్నామంటే వదిలేస్తుంటారా? ఇదేనా కొత్త రాజ్యాంగం? ఇదేనా రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఇది చాలా అమానుషమైనటువంటి చర్య. ఆ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోవాల్సిందే అంటూ ఈరోజు దళిత సంఘాలు ఆదోనిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాయి. మరి అలాంటి నిరసనల తర్వాతైనా ప్రభుత్వం స్పందిస్తుందా, లేకుంటే ఈ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథికి ఇంకా వంత పాడుతుందా?